I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOC 131 నుండి యూనిట్ నెంబర్ 5 లెసన్ గురించి చెప్పుకున్నాం. ఈ BSOC 131 ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అనే బుక్ అనమాట. యూనిట్ నెంబర్ 5 రిలేషన్షిప్ ఆఫ్ సోషియాలజీ విత్ ఎకనామిక్స్, అంటే తెలుగులో మనము సామాజిక శాస్త్రాలకి ఆర్థిక శాస్త్రానికి గల సంబంధము అనేది చెప్పుకుంటూ ఉంటాం. యూనిట్ నెంబర్ 5 అనమాట, రిలేషన్షిప్ ఆఫ్ సోషియాలజీ విత్ ఎకనామిక్స్. ఇది ఈరోజు లెసన్. ఇప్పుడు మనము ఈ సమాజ శాస్త్రానికి ఆర్థిక శాస్త్రానికి గల సంబంధము విడదీయరానిది అనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవము 17వ శతాబ్దము 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల సామాజిక వ్యవస్థ మొత్తం కూడా మార్పులు చెందింది. అన్ని సమాజాల్లో, అన్ని దేశాల్లో కూడా సామాజిక వ్యవస్థలో మార్పు చెందింది. అది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థిక మార్పుల్ని సంతరించుకున్నాయి. ప్రజల జీవిత విధానంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరిగినాయి అన్నమాట. ఈ పారిశ్రామిక విప్లవం అండ్ ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఇక్కడ సైన్స్ కూడా ఎంతో అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకు వెళుతూ ఉన్నదన్నమాట. పాజిటివిస్టుల యొక్క తత్వశాస్త్రము ఎంతో సమాజంలో ముందుకు వెళ్ళి అనేక రకాల నూతన రూపకల్పనని సంతరించుకున్నది అనేది మనం గ్రహించవలసిన విషయము. ఆ తర్వాత ఆర్థిక కారకాలు అనేక విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆర్థిక కారకాలు అంటే సమాజము అనేది ఆర్థిక కారకాలు అనేది ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉంటూ ఉంటాయి. అందుకని ఆర్థికమైన కారకాలన్నీ కూడా సమాజం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఒకదాని మీద ఒకరి ఇంటర్డిపెండెంట్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సామాజిక వాతావరణం అంతా కూడా ఆర్థిక ప్రక్రియల మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉంటది. సామాజిక వాతావరణం అంతా కూడా ఆర్థిక ప్రక్రియల మీద ఆధారపడి ముందుకు కొనసాగుతూ ఉంటది అనేది మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. వస్తువులు, వనరులు, అధిక ఖర్చు, సామాజిక అవసరాలు, స్థితిగతులు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్థిక ప్రక్రియల మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. వస్తువులు అంటే మనకి నిత్యావసర వస్తువులతో పాటు మనము సమాజంలో వ్యక్తులు నిరంతరము అనేక రకాల నిత్యావసర వస్తువుల మీద ఆధారపడతారు. వనరులకి అంటే ఈ యొక్క వనరులు పెంపొందించుకోవటానికి అధిక ఖర్చు చేయవలసి వస్తుందన్నమాట. సామాజిక అవసరాలు నిరంతరము పెరుగుతూ ఉంటాయి. మనిషి కోరికలు ఒక స్టాప్ అంటే ఆగిపోవన్నమాట. ఇవాళ కొన్ని కోరికలు ఉంటాయి, రేపు కొన్ని కోరికలు వచ్చి చేస్తూ ఉంటాయి. అంటే మానవుని యొక్క కోరికలు నిరంతరము పెరుగుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయం. తర్వాత సామాజిక అవసరం, ఈ కోరికలు పెరగటం వల్ల ఏమవుతుంది, సామాజిక అవసరాలు తీర్చుకోవాలనే దృక్పథాన్ని మన వ్యక్తులు ఏర్పరచుకుంటూ ఉంటారు. మరి ఈ సామాజిక అవసరాలు తీరాలంటే ఏం చేయాలి? ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నట్లయితే ఈ సామాజిక అవసరాలు వ్యక్తిగతంగా మనకు తీరుతూ ఉంటాయి. ఆర్థిక వనరులు తక్కువ ఉండి సామాజిక అవసరాలు ఎక్కువ ఉన్నట్లయితే ఆర్థిక సంక్షోభాన్ని వ్యక్తులు, సమాజము ఎదుర్కొంటూ ఉంటది అనేది మనకు చెప్తూ ఉంటాం. అంటే ఆర్థిక పద్ధతుల మీద ఆధారపడి సామాజిక అవసరాలు తీరుతూ ఉంటాయి. ఈ సామాజిక అవసరాలు ఆర్థిక పద్ధతుల మీద ఆధారపడి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో మన యొక్క స్థితిగతుల్ని వేడిది వేసుకుంటూ ఉంటాం. అంతస్తు ఏ విధంగా ఉన్నది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది, సామాజిక అవసరాలు ఇతను తీర్చుకోగలుగుతున్నాడా, ఇతని యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది వ్యక్తి అభివృద్ధి మీద ఆధారపడి మనం చూడగలుగుతూ ఉంటాం అన్నది మనకు తెలిసిన విషయమే. ధనవంతులు అంటే ఎక్కువ డబ్బు గల వాళ్ళు, పెట్టుబడిదారులు అందరూ కూడా నిరంతరము ఆధిపత్యం కోసము వారి యొక్క విలాసవంతమైన జీవితం కోసము వ్యక్తి జీవితాల మీద వీళ్ళు కొద్దిగా ఆటలాడుకుంటూ ఉంటారు. ధనవంతులు ఎక్కువగా ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా విలాసవంతంగా గడుపుతూ ఉంటారు. వీళ్ళకి అంటే ధనపరంగా వీళ్ళకి ఎటువంటి లోటు ఉండదు అనమాట. అంటే సామాజిక స్థితి మీద ఆధారపడి వీరు తక్కిన సామాజిక వర్గాలను ఉపయోగించుకుంటూ వీళ్ళు ధనవంతులు అవుతూ ఉంటారు.
కానీ అట్టడుగు వర్గము, మధ్యతరగతి వర్గము, బడుగు వర్గము వీళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి నిరంతరము పోరాటం సలుపుతూనే ఉంటారు. వీళ్ళ జీవిత వ్యవస్థ సామాజికంగా వీళ్ళ జీవిత వ్యవస్థ అనుకున్నంత అభివృద్ధి పథంలోకి ముందుకు సాగదు. ఎందుకంటే వనరుల యొక్క అధిక ఖర్చు, సామాజిక అవసరాలు పెరగటము, వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి జీవన పరిస్థితులు మెరుగుపడవనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. వ్యక్తి జీవిత శైలి అంతా కూడా ఆర్థిక అంశాల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఈ యొక్క వ్యక్తి చాలా బాగున్నాడు అంటే ఎక్కడంటే స్థిరత్వం ఏర్పరచుకోవటము, జీవిత విధము ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా ఉండటం అన్నమాట. ఈ అన్ని కూడా దేని మీద ఆధారపడుతూ ఉంటాయి? ఆర్థిక అంశాల మీద ఆధారపడుతూ ఉంటాయి. ఆర్థికంగా వ్యక్తులు, సమాజంలో వ్యక్తులు పరిపుష్టంగా ఉంటే సమాజం కూడా చైతన్యవంతంగా బలోపేతంగా ఉంటది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆర్థిక అంశాల మీద ఆధారపడి వ్యక్తి యొక్క జీవన శైలులు ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆర్థిక అంశాలన్నీ కూడా దేనితో ముడిపడి ఉంటాయి? ఉత్పత్తి, వినియోగము, సరుకుల పంపిణీ, ధరలు, వర్తకము, ఇతర ఆర్థిక విషయాలు అధ్యయనం చేసే శాస్త్రంగా మనము ఆర్థిక శాస్త్రాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆర్థిక అంశాలన్నీ కూడా ఉత్పత్తి అంటే ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా సామాన్య ప్రజలకు కూడా, సమాజంలో ఉన్న సామాజిక ప్రజలకు కూడా ఉత్పత్తి పెరగటం వల్ల అందుబాటులో ఉంటాయి ఈ వనరులు, ఈ వస్తువులన్నీ కూడా. తర్వాత ఉత్పత్తి ఎక్కువగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటి వినియోగించుకోవాలి కదా మనం. ప్రజలు వినియోగించుకుంటేనే ఆ ఉత్పత్తి చేసిన యొక్క రైతుకు కానీ పరిశ్రమకు కానీ ఆదాయము సమకూరుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, వినియోగం తక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయి? చెందవన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ ఉన్నది అంటే 100 రూపాయలకి 2 కిలోల ఉల్లిపాయలు ఇప్పుడు 100 రూపాయలకి 10 కిలోలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి అన్నమాట. ఇది టొమాటోస్ ఇప్పుడు చూడండి, ఒకప్పుడు 50 రూపాయలకి కిలో కొనుక్కున్నాం మనం, ఇప్పుడు 100 రూపాయలకి 5 కిలోలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి? వినియోగం, ఉత్పత్తి విపరీతంగా పెరిగినప్పుడు వినియోగము గనక జరగకపోతే ఆర్థిక పరిస్థితి ఏముంటది కదా. ఈ 2 ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. ఉత్పత్తి పెరిగినప్పుడు వినియోగం కూడా పెరిగితే ఆటోమేటిక్ గా ఆర్థికంగా సమతుల్యంగా ఉంటుంది సామాజిక వ్యవస్థ. కానీ ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగినప్పుడు ఈ యొక్క ధరల కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనం పర్చేజ్ చేయలేం కదా, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఉత్పత్తి, సరుకుల పంపిణీ. ఉత్పత్తి జరిగినప్పుడు, ఎక్కువ జరుగుతున్నప్పుడు ఇక్కడ సరుకుల పంపిణీ కూడా అన్ని వర్గాలకి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి పంపిణీ కూడా, ఈ యొక్క సరుకుల పంపిణీ కూడా సక్రమంగా జరిగినట్లయితే ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఉత్పత్తి, వినియోగము, సరుకుల పంపిణీ, ధరలు, వర్తకము అనేది ఆర్థిక శాస్త్రంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ 5 కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇతర ఆర్థిక విషయాలను అధ్యయనం చేసే శాస్త్రమే అంటే ఈ ఉత్పత్తి, వినియోగము, సరుకుల పంపిణీ, ధరలు, వర్తకము కాకుండా ఇతర ఆర్థిక విషయాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనము ఆర్థిక శాస్త్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఆర్థిక శాస్త్రం యొక్క పద్ధతిగా మనం గ్రహించవలసిన విషయం. ఆర్థిక జీవనం, ఇక్కడ ఆర్థిక అంశాలన్నీ కూడా ఆర్థిక శాస్త్రం ఎటువంటి విషయాలను కలిగి ఉన్నదనేది చెప్పుకున్నా. ఇక్కడ ఆర్థిక జీవనం అనేది వృత్తులు, శ్రామిక విభజన, ఆ తర్వాత ఆస్తి వ్యవస్థలు, పారిశ్రామికీకరణ, ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవాలి. ఆర్థిక జీవితంలో వృత్తులు, శ్రామిక విభజన, ఆస్తి వ్యవస్థలు, పారిశ్రామికీకరణ ప్రముఖ పాత్ర వహించి ఆర్థిక జీవన పరిస్థితుల్ని మెరుగుపరుస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆర్థిక జీవనంలో సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థల పట్ల మానవ ప్రవర్తన, ధోరణులు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థ పట్ల మానవ ప్రవర్తన, ధోరణులు
నిరంతరము సమయానుకూలంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ మార్పులు చేసుకుంటూ ఈ యొక్క మానవ ప్రవర్తన ముందుకు వెళ్తూ ఉంటది అనేది మనం ఇక్కడ గ్రహించే విషయం. ఆర్థిక వ్యవస్థ పట్ల సామాజిక ప్రవర్తన ధోరణులు నిరంతరము చేర్పులు ఏర్పరచుకుంటూ ఉంటాయనేది గ్రహించవలసిన విషయం. తర్వాత ఆర్థిక ప్రవర్తనను ప్రభావితం చేసే సామాజిక కారకాలనేవి కూడా అనేకం ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఆర్థిక ప్రవర్తనను ప్రభావితం చేసే సామాజిక కారణాలు అనేక విధంగా ఉంటాయి అన్నమాట. ఎలా? వస్తువులు, వనరులు, అధిక ఖర్చు, సామాజిక అవసరాలు, వ్యక్తుల యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా ఆర్థిక ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి అనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ సామాజిక శాస్త్రానికి ఆర్థిక శాస్త్రానికి విడిది లేని సంబంధం ఉన్నదనేది మనం మొదటిలోనే చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్థిక శాస్త్రం అంటే సామాజికంగా సమాజంలో ఉన్న వ్యక్తులు వారి జీవిత విధానము, ప్రవర్తనా పద్ధతులు, ధోరణులు అన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి నిరంతరము చేర్పులకు గురవుతూ ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడు మనం చూడండి ఎంతో ఉత్సాహంగా ఉంటాం. డబ్బు లేదు అనుకోండి నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అంటే ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా ఉంటే సమాజంలో వ్యక్తులు చలనరహితంగా ఉంటారు. చేర్పులు చేసుకొని హుషారుగా ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకని ఆర్థికంగా సౌలభ్యత అనేది సమాజంలో ఉన్న వ్యక్తులకి తప్పనిసరి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత సమాజ శాస్త్రము ఆర్థిక శాస్త్రానికి విడిది లేని సంబంధం ఉన్నదనేది మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ అర్థశాస్త్రము అంటే ఇక్కడ ఎకనామిక్స్ సమాజ శాస్త్రానికి ఉన్న దగ్గర సంబంధాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సమాజ శాస్త్రము అర్థశాస్త్రంలో ఉన్న సారూప్యత సంబంధాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్థశాస్త్రము మానవుడు తన జీవితాన్ని సాధించే విధానాలతో అంటే సంపద, ఉత్పత్తి, పంపిణీ, వినియోగాలకి పరిశీలిస్తూ ఉంటుంది. ఈ యొక్క అర్థశాస్త్రము మానవుడు తన జీవితాన్ని సాధించే విధానాలతో సంపద, ఉత్పత్తి, పంపిణీ, వినియోగాలని నిరంతరము పరిశీలిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి సమాజంలోనూ ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఏదో ఒక విధమైన విధానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ప్రజలు ఏదో ఒక విధానాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మానవుల కోరికలు అపరిమితమైనవి. దీనికి ఎండ్ అనేది ఉండదు అనమాట. కోరికలకి ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని మానవుల కోరికలు అపరిమితమైనవి. వాటితో పోల్చినప్పుడు వనరులు ఎప్పుడు కొరతగా ఉంటాయి. ఆ కోరికలతో పోల్చినప్పుడు వనరులు కొరతగా ఉంటాయి. అంటే లోపము ఉంటుంది, వనరులకి లోపం ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ పరిమితమైన వనరులతో అపరిమితమైన అవసరాలు సర్దుబాటు చేసుకోవటంలో సాధనోపాయాలను కనుక్కోవటానికి ప్రజలు నిరంతరము ఆపేక్షిస్తూ ఉంటారు. మన అవసరాలు తీరాలంటే అనేక రకాల పద్ధతులు ఏర్పరచుకోవాలి అనేది నిరంతరము ఈ ప్రజలు ఆపేక్షిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ భౌతిక సమస్యల గురించి ఆర్థికవేత్తలు నిరంతరము పరిశీలిస్తూ ఉంటారు. ఆర్థికవేత్త ఉత్పత్తి, వినియోగము, పంపిణీ, ఆర్థిక వస్తువుల మార్పిడికి సంబంధించిన విషయాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరము పరిశీలన జరుపుతూ ఉంటాడనేది మనము తెలుసుకోవాలి. ఈ యొక్క వస్తు సేవలు, ఉత్పత్తి, పంపిణీలతో ప్రజలకున్న సంబంధాన్ని గురించి అధ్యయనం చేయడానికి నిరంతరము ఆర్థిక శాస్త్రము నిరంతరము పరిశీలిస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. ధరల మీద సరఫరా అవసరాల ప్రభావము, పెట్టుబడి, పొదుపు మొత్తాల నిష్పత్తి, ద్రవ్య చలామణి వేగము వంటి స్వచ్ఛమైన ఆర్థిక చలాంకాలను పరస్పర సంబంధాన్ని ఆర్థిక శాస్త్రము నిరంతరము అధ్యయనం చేసిందనేది మనము తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఈ విషయాలన్నీ ఆర్థిక శాస్త్రానికి సంబంధమైనవి. ఈ అన్ని విషయాలు ఆర్థిక శాస్త్రానికి సంబంధించినవిగా మనం చెప్పుకోవాలి. ఇతర శాస్త్రాల విషయంలో ఇవి కనిపించవు. ఒక ఆర్థిక శాస్త్రంలోనే
మనం చూడగలుగుతూ ఉంటాం అనేది చెప్పుకుంటున్నాము. వ్యక్తి ఆర్థిక ప్రవర్తన లేదా ప్రేరణ పట్ల అర్థశాస్త్రం ఎక్కువగా శ్రద్ధ వహించలేదనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత అంటే ప్రజలు పొదుపు సమస్యలను పరిష్కరించుకున్న పద్ధతిని లేదా వినియోగ విధానాన్ని వినియోగదారులుగా ఉన్న వ్యక్తులు సమూహ విశ్లేషణ పద్ధతి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించలేదు ఈ ఆర్థిక శాస్త్రం. సామాజిక వ్యవస్థలుగా వ్యాపార వ్యవస్థలను అధ్యయనం చేయడానికి తక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు ఎవరు? ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు. పరిశ్రమ వ్యవస్థాపన, శ్రమ విభజన, సంస్థల స్వరూపము మొదలైనటువంటివి ఆర్థిక స్వరూపాల అధ్యయనంలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఎక్కువ ఆసక్తి కూడా చూపటం లేదనమాట. అయితే ఆర్థిక సమాజ శాస్త్రము దాదాపు అంతా కూడా ఆర్థిక స్వరూపానికి సంబంధించిన సమస్యలకు సంబంధించింది అనేది, అంటే ఈ విడదీరాని సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది అనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఈ యొక్క ఆర్థిక శాస్త్రం మీద దుర్ఖైమ్, కార్ల్ మార్క్స్ అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా విమర్శించారు, వాళ్ళ అభిప్రాయాలని తెలియపరిచారు. ఇప్పుడు మనము దుర్ఖైమ్ ఆర్థిక శాస్త్రం మీద తన అభిప్రాయాన్ని ఎలా వ్యక్తీకరించారో తెలుసుకుందాం. మంచి రచనల్లో శ్రమ విభజన అధ్యయనం ఒకటి. మంచి రచనల్లో ఈ ఆర్థిక శాస్త్ర పరంగా ఇది ఒక శ్రమ విభజన అనేది ఒకటి. ఇతను దుర్ఖైమ్ శ్రమ విభజనకు సంబంధించిన సామాజిక విధులను అనేక విధాలుగా విశ్లేషించారు. ఆధునిక ప్రాథమిక సమాజాల తులనాత్మక అధ్యయనానికి ఇతను నిరంతరము దుర్ఖైమ్ ప్రయత్నించారనమాట. ఈ రెండు సమాజాలకు సంబంధించిన సాంఘిక దారిద్ర్యత మళ్ళీ అంటే సంఘీభావం అన్నమాట శ్రమ విభజనకు సంబంధించినదే అని దుర్ఖైమ్ నిర్ధారించారనమాట. తర్వాత ప్రాథమిక సమాజంలో యువకులు, వృద్ధులు మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉన్న సాధారణ శ్రమ విభజనే యాంత్రికమైన సామాజిక సంఘీభావనాన్ని దుర్ఖైమ్ పేర్కొన్నారన్నమాట. విధానకమైన సాంఘిక సంఘీభావము ఆధునిక సమాజానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు అనమాట. సంక్లిష్ట శ్రమ విభజన, ఆధునిక సమాజ లక్షణాలు, సమాజంలోని క్రమ శ్రమ నిపుణతను ఇతను దుర్ఖైమ్ అనేక విధాలుగా చర్చించి ఆర్థిక శాస్త్రానికి శ్రమ విభజనకి ఏ విధమైన సంబంధం ఉన్నదనేది దుర్ఖైమ్ అనేక పర్యాయాల్లో అనేక సందర్భాలలో సామాజిక శాస్త్రవేత్తగా అతను అనేక రకాల అభిప్రాయాల్ని వ్యక్తపరిచారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తరువాత ఆర్థిక వ్యవస్థ సాధారణ లక్షణాలకు సంబంధించిన రచనలెన్నో ఉన్నాయి సామాజిక పరంగా. ఇంతవరకు ఉపేక్షిస్తూ వచ్చిన ఆర్థిక ప్రవర్తన సామాజిక శాస్త్రంలో అధ్యయనం చేశారనేది మనకి తెలిసిన విషయమే. ఆర్థిక వ్యవస్థలోని ఈ సాధారణ అధ్యయనాలతో పాటు ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకించి ఆస్తి వ్యవస్థలు, శ్రమ విభజన, వృత్తి, పారిశ్రామిక వ్యవస్థాపనలను సంబంధించిన అధ్యయనాలను సామాజ శాస్త్రజ్ఞులు సహాయపడుతూ ఉంటారనేది మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత పుట్టుక నుంచి సామాజిక శాస్త్రంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న అర్థశాస్త్రము ఇటీవల కాలాల్లో అనేక మార్పులకి చేర్పులకి లోనైందనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ మార్పులు ఆ శాస్త్రాల మధ్య ఇంతకు పూర్వం ఎప్పుడు లేనటువంటి పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగించాయి. అది ఆ తర్వాత మార్కెట్ ఆర్థిక వ్యవస్థను జాతీయ ఆర్థిక వ్యవస్థకు తరలించడానికి ఆర్థిక అభివృద్ధి ప్రభావితం చేస్తున్న సామాజిక అంశాల అధ్యయనం అవసరాన్ని కల్పించిందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాము. తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధి సమస్యలకు సంబంధించి ఆర్థికవేత్త సామాజిక శాస్త్రంతో కలిసి పనిచేయాల్సిన లేదా అతనే సామాజిక శాస్త్రవేత్తగా పనిచేయాల్సిన అవసరాన్ని ఇటీవల రచనల్లో మనము ప్రముఖంగా తెలుసుకుంటూ ఉన్నాం అనేది కూడా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఆర్థిక సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక సామాజికవేత్తలు తర్వాత సామాజిక శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనే అభిప్రాయాన్ని ఆర్థిక శాస్త్రము అనేక విధాలా మనకు
తెలియజేస్తూ ఉన్నదనేది గ్రహించవలసిన విషయం. సోషియాలజీలో ఇప్పుడు చరిత్ర, రాజకీయ రాజకీయ పద్ధతుల్లో పూర్తిగా స్వతంత్రత కనపడే సంస్థలు ఏర్పరిచాయి. అంటే స్వతంత్రత, ఇండిపెండెన్స్ పద్ధతులు మనము ఎన్నో సామాజిక పద్ధతుల్లో, సమాజ శాస్త్రంలో చూస్తూ ఉన్నామంట. అది మనిషి, అతని ప్రవర్తన, తర్వాత సామాజిక కార్యకలాపాలు పెడుతూ ఉంటది. సామాజిక తత్వశాస్త్రం నుంచి స్వతంత్ర క్రమశిక్షణగా అభివృద్ధి చెందిందిగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక శాస్త్రంతో సామాజిక శాస్త్రానికి ఉన్న సంబంధము అనేది మనం మొదట కూడా చెప్పుకున్నాము, విడదీయరానిది. ఆర్థిక పరిస్థితులు బాగుంటే సమాజము అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఉంటది. కాబట్టి నిరంతరము సమాజంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినట్లయితే సామాజిక వ్యవస్థ కూడా పటిష్టం అవుతుంది అనేది అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు మనకు చెప్తూ ఉన్నారు. సామాజిక సంబంధాల నుంచి దృష్టి పెడుతూ ఎక్కువ సామాజిక సంబంధాలపై ఎక్కువ సామాజిక శాస్త్రము దృష్టి పెడుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయము. సమాజం ఎలా మరియు ఎందుకు కొనసాగుతూ ఉంటుంది, ఎందుకు ఈ ప్రతిస్పందన ఏర్పడుతూ ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. సామాజిక ప్రవర్తన మరియు సంబంధాల విశ్లేషణ కూడా మనం నిరంతరం పరిగణించినట్లయితే ఆర్థిక అభివృద్ధి యొక్క పద్ధతులు కూడా మనకు తెలుస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత సామాజిక శాస్త్రము సామాజిక సంస్థల అధ్యయనానికి శ్రద్ధ కల్పిస్తూ ఇది మరి కుటుంబము మరియు సామాజిక క్రమంలో నిర్వహణ పద్ధతిలో ముందుకు వెళుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాము. సామాజిక పరిమాణము, ప్రవర్తన, పనితీరుపై సామాజిక శాస్త్రము అండ్ మరియు ఆర్థిక శాస్త్రంతో ఎక్కువ దృష్టిని కేటాయిస్తూ ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. తర్వాత సామాజిక శాస్త్రము సహకారము మరియు పోటీ, వస్తు ఉత్పత్తి, సమీకరణ, సామాజిక సంఘర్షణ, సమాజంలో కమ్యూనికేషన్, సామాజిక భేదము మరియు సామాజిక స్థిరీకరణ వంటి సామాజిక ప్రక్రియల్లో కలిసి వ్యవహరిస్తూ ఉంటుందనేది మనము గ్రహించవలసిన విషయంగా మనము ఆర్థిక శాస్త్రంతో సామాజిక శాస్త్రం యొక్క సంబంధంలో ప్రముఖముగా పేర్కోవలసిన విషయము. తర్వాత సోషియాలజీ ఒక ముఖ్యమైన క్రమశిక్షణ కలదుగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇది మానవులకి మన స్వతంత్ర జీవితానికి సంబంధించిన మానవులందరూ సామాజికంగా ఉంటారనేది, ఇతరులతో సామాజిక సంబంధాలు లేకుండా మనము పిల్లలుగా అభివృద్ధి చెందలేమనేది కూడా సమాజ శాస్త్రము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. పెద్దలుగా ఉండలేము, పిల్లలుగా ఉండలేదు. అంటే సమాజ శాస్త్రంతో ఈ యొక్క వ్యక్తులకి అటువంటి అనుబంధము ఏర్పడి ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఈ సమాజము అంటే మానవ ఉనికి యొక్క పరిస్థితి. అదే సమాజంలో మనందరము మన జీవిస్తున్న సమాజాన్ని చురుకుగా రూపొందిస్తూ ఉంటామన్నమాట. అంటే అందువలన సమాజ శాస్త్రం అనేది సమాజం యొక్క సాధారణ శాస్త్రంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆర్థిక శాస్త్రం యొక్క ఇక్కడ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, నిర్వచనం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా సామాజిక చర్యల మీద ఆధారపడి నిరంతరము ఈ యొక్క పరస్పర చర్యల యొక్క అవగాహన మీద ముందుకు వెళుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాము. మానవుల కోరికలు అపరిమితమైనవి. దానికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉంటుంది అనమాట. కోరికలకు అనుగుణంగా ఆర్థిక పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వ్యక్తి యొక్క జీవిత విధానము చైతన్యవంతంగా ఉండటానికి వీలు పడుతూ ఉంటుంది. వనరులు పరిమితంగా ఉంటాయి, కోరికలు ఎక్కువగా ఉంటాయి. అంటే వనరులు పరిమితంగా అంటే ఇక్కడ ఏంటి అన్నట్లయితే మనకు చూడండి, 20,000 రూపాయల శాలరీ వస్తుంది ఒక వ్యక్తికి, ఒక శ్రామికుడు, లేబరర్కి. కానీ అతను 2 పిల్లలు, 2 భార్యాభర్తలు, తల్లిదండ్రి, 6 వ్యక్తులు జీవిత విధానాన్ని గడపాలి. అంటే ఆర్థిక పరిస్థితి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, ఆర్థిక సంతృప్తి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ శ్రామికుడు సుఖవంతమైన జీవిత విధానాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. అట్లా లేనప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా జీవితము చైతన్యవంతంగా ఉండదు,
మనము సామాజిక పరంగా అభివృద్ధి పదంలోకి ఉండదనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత ఈ కార్యకలాపాలని ఎందుకు చేపట్టాము? తమ కోరికలను తీర్చడానికి, ఆదాయాన్ని సంపాదించడానికి పనిచేస్తున్నారు అనే దృక్పథం ఎందుకు ఏర్పడుతున్నది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. తర్వాత కోరికలు, ఆహారము, తర్వాత ఇక్కడ నివాసము మొదలైనవి అనేది నిరంతరము మనిషికి కావాల్సిన విషయము. తర్వాత సమగ్ర ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవి ఇతరుల అవసరాలకి వంటి ప్రాథమిక అవసరాలని తీర్చుకోవాలంటే కంపల్సరిగా ఆర్థిక కలాపాలు సక్రమంగా ముందుకు సాగుతూ ఉండాలి. అటువంటి ఆర్థిక కలాపాలు కనుక ముందుకు సాగకపోయినట్లయితే ఆటోమేటిక్గా వ్యక్తి పరంగా, సమాజ పరంగా వ్యక్తి ముందుకు వెళ్ళలేడు. అంటే చురుకుగా సమాజంలో అన్ని విషయాల్లో పాల్గొనలేడు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ వనరులను సంపాదించటము మరియు ఖర్చు చేయటము, ఈ యొక్క చర్యలను ఆర్థిక కలాపాలు అంటూ ఉంటాం. వనరులను సంపాదించటము, తర్వాత ఖర్చు చేయటము, ఇది ఒక ఆర్థిక కార్యకలాపాలకి ఒక ప్రతీక అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మానవుల కోరికలు నేరుగా తీర్చే వస్తువులను వినియోగ వస్తువులు అంటూ ఉంటాం. అంటే మానవుని యొక్క కోరికలు నేరుగా తీరుస్తూ ఉంటాయి కొన్ని వస్తువులు, అవి వినియోగ వస్తువులు అంటూ ఉంటాం అన్నమాట. గాలి, సూర్యరశ్మి మొదలైన కొన్ని వినియోగ వస్తువులు సమృద్ధిగా మనం సమాజంలో మనకు లభిస్తూ ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలకి అవి ఉచితంగా లభిస్తాయి. కానీ చాలా వరకు సరుకుల కొరత ఉంది, ధర చెల్లించి మాత్రమే అందుబాటులోకి మనం తెచ్చుకోవాలి. ఇక్కడ గాలి, సూర్యరశ్మి అంటే మనకు ఉచితంగా లభిస్తూ ఉంటాయి తక్కిన వస్తువులు. మనము ఆహార పదార్థాలు, గుడ్డలు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా మనము ధర చెల్లించి మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆర్థిక పరిపుష్టి కోసము సమాజంలో ఉన్న వ్యక్తులు నిరంతరము పాటుపడుతూనే ఉంటారు, శ్రమ విభజన చేస్తూనే ఉంటారు అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎకనామిక్స్ అనేది వినియోగము, ఉత్పత్తి మరియు సంపద పంపిణీకి సంబంధించిన అధ్యయనము అనేది మనము మొదటి నుంచి కూడా చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ ఆర్థిక శాస్త్రము పరస్పర చర్యలు మరియు పరస్పర సంబంధాల మీద ఆధారపడి, వ్యక్తుల మీద ఆధారపడి ఆర్థిక సంబంధాలు ముందుకు వెళ్తూ ఉంటాయి, నిరంతరము కొనసాగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ప్రొఫెసర్ రాబిన్స్ యొక్క అభిప్రాయం ప్రకారం ఎకనామిక్స్ అనేది ఒక సామాజిక శాస్త్రము. ఇది అతని అపరిమిత మరియు ముగింపు మరియు ప్రత్యామ్నాయ ఉపయోగాలను కలిగి ఉన్న అరుదైన మార్గాలకు సంబంధించిన ముగింపుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఇక్కడ అరుదైన మార్గాలకి సంబంధించిందని మానవ ప్రవర్తన అధ్యయనం చేస్తూ ఉంటాం. దీని మీద ఆధారపడి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ వినియోగము, పంపిణీ మరియు మార్పిడి, అది బ్యాంకులు, మార్కెట్లు మొదలైన వివిధ ఆర్థిక సంస్థల నిర్మాణము మరియు విధులు కూడా ఈ ఆర్థిక శాస్త్రము అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆర్థిక శాస్త్రము మానవుల భౌతిక అవసరాలతో పాటు వారి భౌతిక సంక్షేమానికి సంబంధించిందనేది మనకి దీనివల్ల ఏంటి స్పష్టమవుతూ ఉంటుంది. ఆర్థిక శాస్త్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అయితే సాంఘిక శాస్త్రంలోని ఈ రెండు ముఖ్యమైన శాఖల మధ్య చాలా పరస్పర సంబంధము ఉంది. రెండు పరస్పర ఆధారితమై మరియు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాయన్నమాట. ఈ అంతర్ సంబంధం కారణంగా థామస్ అనే సామాజిక శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రము వాస్తవానికి సామాజిక శాస్త్రంలో ఒక శాఖ అని చెప్పారనమాట. అదేవిధంగా సిల్వర్మాన్ ఎకనామిక్స్ అనేది కూడా అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ ఆర్థిక శాస్త్ర పరంగా అనేక రకాల ప్రశంసలు మనం యొక్క సామాజిక శాస్త్రవేత్తల యొక్క పద్ధతులు మనకు తెలుస్తూ ఉన్నాయనేది చెప్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ సోషియాలజీ సహాయం లేకుండా ఆర్థిక శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము, ఇది చాలా కష్టసాధ్యమైనది అనేది చెప్తూ ఉన్నాము. సోషియాలజీ సహాయం లేకుండా ఆర్థిక శాస్త్రాన్ని పూర్తిగా మనము అర్థం చేసుకోలేము. ఇది ఒకటి మీద ఒకటి ఆధారపడి సామాజిక అభివృద్ధికి, వ్యక్తుల అభివృద్ధికి నిరంతరము పాటుపడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము.
ఒక వ్యక్తి యొక్క ఆర్థిక కార్యకలాపాలను సమాజము నియంత్రిస్తూ ఉంటుంది అనేది ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఆర్థిక మార్పుకి సామాజిక మార్పు యొక్క అంశంగా కూడా ఇది పరిగణించబడుతూ ఉంటుంది. ఆర్థిక మార్పుని సామాజిక మార్పుని యొక్క అంశముగా కూడా ఇది ఆర్థిక శాస్త్రము పరిగణించబడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ సామాన్య శాస్త్ర విజ్ఞానము మరియు పరిశోధన రంగము దోహదం చేస్తూ ఉంటుంది ఆర్థిక ప్రభావంగా. తర్వాత ఆర్థిక సంబంధాలే సమాజాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయనేది సామాజిక శాస్త్రవేత్త మార్క్స్ తన యొక్క సిద్ధాంతపరమైన పద్ధతుల్లో చెప్పారనమాట. సామాజిక శాస్త్రవేత్తలు ఆర్థిక సంస్థల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. దీనికి స్పెన్సర్ ఇంకా అనేక మంది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు మరి సామాజిక సంబంధాలని విశ్లేషణలో ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఈ యొక్క పరిశోధన పద్ధతుల్లో మనకి తెలియపరిచారనేది చెప్పుకోవచ్చు. తర్వాత సోషియాలజీ మరియు ఎకనామిక్స్ మధ్య సహకారం యొక్క ప్రాంతము విస్తృతమైనది అనేది మనం గ్రహించాము. ఆర్థికవేత్తలు ఆర్థిక సమస్యల పట్ల సామాజిక శాస్త్ర భావాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆర్థికవేత్తలు శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తల్లో కలిసి అభివృద్ధి చెందని గణనలో ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై పనిచేస్తూ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. అంటే ఈ విధంగా ఆర్థిక శాస్త్రము సామాజిక శాస్త్రము ఒక కలిమిడిగా అంటే కలిసికట్టుగా సమాజ అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ సోషియాలజీ మరియు ఎకనామిక్స్ మధ్య తేడాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక శాస్త్రము సామాజిక సభ్యుల యొక్క పరస్పర చర్యలు సామాజిక సంబంధాల మీద ఆధారపడి నిరంతరము వారి యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటది అన్నమాట. ఇక్కడ ఈ భేదాల్లోకి వచ్చేటప్పటికీ అదే మనము ఈ ఆర్థిక శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్పత్తి పంపిణీ వినియోగం మీద ఆధారపడి ఆర్థిక శాస్త్రం అంతా కూడా ఉంటది అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క సాంఘిక శాస్త్రానికి ఒక నియుక్త శాస్త్రముగా మనం పరిగణిస్తూ ఉంటాం ఎప్పటి నుంచో. అయితే సాంఘిక శాస్త్ర ఆర్థిక శాస్త్రము పై దృష్టిని పరిగణించబడుతూ ఉంటుంది. ఈ యొక్క సాంఘిక శాస్త్రము ఈ శాస్త్రవేత్తలు ఆర్థిక శాస్త్రం కూడా పై దృష్టి పెట్టినట్లయితే సామాజిక పరిజ్ఞానాన్ని ఆర్థిక పద్ధతుల్ని మనము తెలుసుకోగలుగుతున్నాం అనేది చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను మరియు సోషియాలజీతో గల సంబంధాన్ని మనం ఇప్పుడు పరిశీలించుకుంటూ ఉంటాం. సామాజిక శాస్త్రవేత్తలు కానీ ఆర్థిక శాస్త్రవేత్తలు కానీ నిరంతరము ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ సామాజిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళడానికి ఆర్థిక శాస్త్రము ఎంతో దోహదం చేస్తుంది అనేది మనము ఇక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఏసీపీఓ ఒక ఆర్థిక శాస్త్రవేత్త మళ్ళీ సామాజిక శాస్త్రవేత్త ప్రకారము ఎకనామిక్స్ సామాజిక సంక్షేమంలో కొంత భాగాన్ని నేరుగా కొంత భాగంగా కానీ పరోక్షంగా కానీ నిరంతరము పేర్కొంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అతను అంటే ఎవరు పిగో వ్యక్తిగత అవసరాలు మరియు ఆందోళనలు తీసుకోకుండా సామాజిక శాస్త్రానికి ఆధారమైన మరియు సమాజం యొక్క సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది నొక్కి ఒక్కాడించారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత జాన్ మీల్స్ 1844లో ఇతను ఒక సామాజిక శాస్త్రవేత్త అండ్ మరియు ఆర్థిక శాస్త్రవేత్త. ఇతను సామాజిక అంశాలని పరిశోధించి ఆర్థిక పరంగా పరిశోధించి సామాజిక అవగాహనని ఏర్పరచుకున్నారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఒక సామాజిక సందర్భంలో ఆర్థిక శాస్త్రాన్ని నిర్వచించారు అనేది మనము గ్రహించవలసిన విషయము. తర్వాత సంపద ఉత్పత్తి కోసము మానవ జాతి యొక్క సంయుక్త కార్యకలాపాల నుంచి ఉత్పన్నమయ్యే సమాజంలోని దృగ్విషయాల యొక్క చట్టాలను గుర్తించే శాస్త్రముగా మనం దీని యొక్క ఆర్థిక శాస్త్రాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఇతర వస్తువులను అనుసరించడం ద్వారా సవరించబడము.
గర్వంగా ఆర్థిక కార్యకలాపాలు సామాజిక ప్రభావము యొక్క భావస్థితి పై ఇక్కడ భావన యొక్క నిర్వచనము మరియు ఆర్థిక ఉత్పత్తిపై ఉత్పత్తి ఆధారితమైన సమాజంలో పై మూలంగా ప్రకృతి చట్టాలలో ఇది సామాజిక శాస్త్రము ఆర్థిక శాస్త్రము ప్రబలి ఉన్నది, అంటే కలిసికట్టుగా ఉన్నది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సర్ జేమ్స్ అనే అతను 1767లో రాజకీయ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ఉపయోగించి చాలా ద్వారా ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్త సాధారణంగా ఆర్థిక వ్యవస్థ అనేది కుటుంబం యొక్క అవసరాలు ప్రతిదాన్ని అందించే ఒక కళగా మనము చెప్పుకుని ఉన్నాము. ఎవరు? సర్ జేమ్స్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏ విధంగా చెప్పారనమాట. తర్వాత అంటే మనం ఇంతకు ముందు దుర్ఖాయము ఈ యొక్క పద్ధతుల్లో కార్ల్ మార్క్స్ గురించి ఎట్లా చెప్పుకున్నామో సర్ జేమ్స్ కూడా తన యొక్క అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా చెప్పారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. వివిధ సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు మరియు ఆర్థిక శాస్త్రంతో వారి సంబంధం కూడా ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఫ్రమ్ ది బిగినింగ్ లోనే చెప్పుకున్నాం, సామాజిక శాస్త్రానికి ఆర్థిక శాస్త్రానికి విడదీయరాని అనుబంధం ఉన్నది. ఆ విషయాల్లో వచ్చేటప్పటికి ఆర్థిక శాస్త్రం మీద ఆధారపడి సామాజిక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాము. తర్వాత మార్క్స్ వెబర్ యొక్క పరిశోధన పద్ధతుల్లో సామాజిక శాస్త్రము సామాజిక చర్య యొక్క వివరణాత్మకమైన అవగాహనకు ప్రయత్నించే శాస్త్రముగా చెప్పుకుంటూ తద్వారా దాని కారణము మరియు ప్రభావాల యొక్క సాధారణ వివరణలు పొందుపరిచే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది సాధారణ ఎకనామిక్స్ మరియు దానికి సంబంధించిన వివిధ విధానాలలో కనిపించే కారణంగా మరియు ప్రధాన సూత్రంలో వ్యవహరిస్తున్న పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. విభిన్న సమాజాల్లో ప్రధానంగా దారితీసే అనేక కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఫ్రెంచ్ విప్లవము సాధారణ ప్రజల కోసము ఎదుర్కొంటున్న సమస్యలని ఎన్నో రకాలుగా ప్రస్ఫుటం చేసి సామాజిక అభివృద్ధికి నిరంతరము ముందుకు తీసుకువెళ్ళింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. చివరికి ఈ అనేక రకాలుగా వివరించుతూ ఒకరి దానితో ఒకటి అనుసంధానించబడి సామాజిక ప్రభావానికి ఇది దారి తీస్తూ ఉంటది అనేది మనం చెప్పుకోవచ్చు. ఏది సమాజ శాస్త్రము ఏ విధంగా తన ప్రకృతి పద్ధతులని ఇనుమర్చి చెప్తుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది తెలిసిన విషయమే. అంటే సామాజిక అభివృద్ధి కోసము ఆర్థిక పరమైన సంస్కరణలు తర్వాత అనేక రకాల పద్ధతులు కనుక అభివృద్ధి చెందినట్లయితే ఆటోమేటిక్ గా ఈ సామాజిక పద్ధతుల ద్వారా ఈ యొక్క ఆర్థిక శాస్త్రం యొక్క వెసులుబాటుతనం వల్ల సామాజిక పద్ధతుల్లో మన జీవిత విధానాన్ని నూతన దృక్పథంలో చూడగలుగుతాము అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఈ పరస్పర చర్య నియంత్రించే అనేక అంశాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఇది భావోద్వేగ మరియు ప్రవర్తన అలాగే ఆధ్యాత్మిక అంశాలకి పద్ధతి గలగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని అవసరమైన అన్ని వస్తువులు మన సేవలని అందిస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత ఈ ఉంచటం ద్వారా కుటుంబంలో అంటే సామాజిక సంస్థల్లో తమ యొక్క సిద్ధాంతం పిల్లల ఆర్థిక అసమానతలు ప్రకారము తర్వాత సమర్థులుగా మరియు యొక్క సంపాదన యొక్క తీర్పు ఇస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన. భౌతికంగా అవగాహాలు అంటే అవసరాలను తరచు మార్చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక సమాజం యొక్క ప్రత్యేకమైన చర్యలో భాగంగా ఇది అవుతుంది. అందువల్ల ఈ సామాజిక విస్తృత చట్టంలో ప్రధానంగా ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ ఎంతో ఉపయుక్తిగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పద్ధతులన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము, రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము, మనకి సమాజంలో ఉన్న ప్రజల గురించి. ఆ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆర్థిక పరిపుష్టిని ఏర్పరచుకున్నట్లయితే సమాజము ఉన్నత శిఖరాలకి అందుకోగలుగుతుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఎకనామిక్ సోషియలాజికల్ ఈ యొక్క చరిత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం.
ఎకనామిక్ సోషియాలజీ యొక్క చరిత్ర ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. తరువాత అంటే సామాజిక శాస్త్రము భౌతిక శాస్త్రానికి విడదీయరాని సంబంధం వల్ల సామాజిక ప్రవర్తనలు సామాజిక అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి ఎంతో దోహదకారిగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఎకనామిక్ సోషియాలజీ మరియు చరిత్ర అని ఏ విధంగా ఉంటుంది అనేది సమతుల్యమైన ఆర్థిక సాంస్కృతిక శాస్త్రంగా మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. మోకాల్లోకి ఇక్కడ అంటే నెట్వర్క్ కి సమకాలిక ఆర్థిక సామాజిక శాస్త్రానికి విడదీయలేని సంబంధం ఉన్నది అనేది మనం అనేక విషయాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత సమకాలీన ఆర్థిక సామాజిక శాస్త్రం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అంటే సమకాలీన ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఆర్థిక సమాజ శాస్త్రము ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే సమాజంలో ఉన్న వ్యక్తుల తమ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి నిరంతరము సామాజిక పద్ధతుల్లో పరస్పర చర్యలు జరుపుతూ ఉంటారు. ఈ పరస్పర చర్యలు జరపడం వల్ల ఏం జరుగుతుంటది? పని చేస్తూ ఉంటారు. పరస్పర చర్యలు అంటే పని చేయటం అన్నమాట. నిరంతరము పరస్పర చర్యలు జరపడం వల్ల ఆర్థిక అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ముందుకు వెళ్ళటం వల్ల సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. అంటే వ్యక్తులు నిరంతరము ఆర్థిక సమస్యలని విడమర్చుకొని నిరంతరము శ్రమ విభజనతో పనిచేయటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కంపల్సరిగా మెరుగుపడుతుంది. మనము కూర్చొని తింటే కొండలైన తరుగుతాయి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లానే సమాజంలో ఉన్న వ్యక్తులందరూ నిరంతరము సామాజిక అభివృద్ధికి ఆర్థిక పరిస్థితికి మెరుగుపరచుకోవటానికి వాళ్ళ యొక్క అవసరాలు అంటే డే టు డే అవసరాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ తీరటానికి ఎంతో కొంత సంపాదిస్తూనే ఉంటారు. అటువంటి సంపాదనల మీద అంటే వారి యొక్క సంపాదన మీద ఆధారపడి వారి యొక్క ఆస్తుల మీద ఆధారపడి సమాజ ప్రగతిని మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కువ సంపాదించి ధనవంతులని అవ్వాలి అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థితిగతులను ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఏర్పరచుకుంటారు. దానికోసము అతనితో పాటు అతని భార్య, కుటుంబ సభ్యులు అందరూ కూడా నిరంతరము శ్రమిస్తూ ఉంటారు. అట్లా నిరంతరము శ్రమించటం వల్ల వ్యక్తి యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క ఆర్థిక అభివృద్ధి పెరగటం వల్ల ఆటోమేటిక్గా వ్యక్తుల యొక్క ఆర్థిక అభివృద్ధి పెరగటం వల్ల సమాజము పరిపుష్టిగా అంటే బలంగా తయారవుతూ ఉంటుంది. అట్లా బలంగా సమాజము ఒక సుస్థిరంగా తయారవడం వల్ల ఆటోమేటిక్గా వ్యక్తులు నిరంతరము ఒక సమాజంలోని వ్యక్తులలో పరస్పర చర్యలు నిరంతరము జరుపుతూ ఉంటారు. ఈ పరస్పర చర్యలన్నీ కూడా ఎక్కువ భాగము ఆర్థిక అవసరాల మీదే ఆధారపడుతూ ఉంటాయి, ఆర్థిక వ్యవస్థ మీదే ఆధారపడుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క ధనము అనేది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఈ యొక్క మనం ఆర్థిక అవసరాలు తీర్చుకొని ఏం చేస్తూ ఉంటాము, మనీ పే చేస్తూ ఉంటాము. అంటే ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి సంపదని కూడబెట్టుకోవాలి. అట్లా కూడబెట్టుకుంటే వారి యొక్క ఆర్థిక అవసరాలు తీరుతూ ఉంటాయి అనేది మనం చెప్పవలసిన విషయం అన్నమాట. ఇక్కడ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యక్తి పరస్పర చర్యలు, సామాజిక సంబంధాలు నిరంతరము జరుపుతూనే ఉండాలి. అట్లా జరపడం వల్ల ఈ వ్యక్తికి కోరికలు తీరుతూ ఉంటాయి. ఎలా? ఒక పని చేయటం వల్ల డబ్బు వస్తూ ఉంటుంది. నిరంతరము అంటే మనకు 30 రోజుల్లో 28 రోజులు పని చేయటం వల్ల ఇతను ఎక్కువ డబ్బుని పొందగలుగుతాడు. అంటే వీళ్ళ కోరికలు తీర్చుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా తప్పనిసరిగా ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలని ప్రస్ఫుటం చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఈ కరోనా టైంలో చూడండి, ఆర్థిక పరిపుష్టి 0 లెవెల్లో ఉన్నది. సామాజిక వ్యవస్థలో ఎవరికి పనులు లేవు, అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బు లేదు. కాబట్టి అంటే సమాజము స్తంభించిపోయింది అనేది మనము కరోనా పరిస్థితుల్లో చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి, ఈ యొక్క ఆర్థిక పరిపుష్టి వ్యక్తులు ఏర్పరచుకోవటం వల్ల నిరంతరము ఆర్థికంగా సమాజంలోని వ్యక్తులు డెవలప్ అవుతూ ఉంటారు. డెవలప్ అవటం వల్ల ఏమవుతూ ఉంటుంది, ఇప్పుడు ఒక వ్యక్తి పెద్దగా డెవలప్ అవటం అంటే ఎక్కువ ధన సంపాదన, ఎక్కువ డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. వ్యక్తిగత కారణాల వల్ల
ఆర్థిక అభివృద్ధి సమృద్ధిగా లేకపోయినట్లయితే ఆటోమేటిక్గా వ్యక్తుల మీద ఈ యొక్క ప్రెజర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ కొత్త ఆర్థిక సామాజిక శాస్త్రము యొక్క మూలం ఏ విధంగా ఉన్నట్లయితే మనము అనేక విషయాలు నూతన విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇక్కడ ఆర్థిక సమాజ శాస్త్రము బ్రిటానికా ఎన్సైక్లోపీడియా ప్రకారము ఎకానమికల్ సోషియాలజీ అనేది వస్తువులు మరియు సేవల ఉత్పత్తికి మళ్ళీ పంపిణీ, మార్పిడి మరియు వినియోగముని అర్థం చేసుకోవటమే అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆర్థిక సమాజ శాస్త్రం అంటే ఏంటి? బ్రిటానియా అనే సామాజిక శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెలుబుచ్చారని చెప్తూ ఉంటాం. ఇక్కడ సోషియాలజీ అనే వస్తువులు మరియు సేవల ఉత్పత్తి, పంపిణీ, మార్పిడి మరియు వంటివి వినియోగాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఇది ఒక పద్ధతిగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. సామాజిక శాస్త్రము తర్వాత పద్ధతుల అధ్యయనము, ఆర్థిక సామాజిక శాస్త్రము, ఆర్థిక కార్యకలాపాలు, తర్వాత మిగిలిన సమయాలు అంటే సమాజము మరియు ఆర్థిక కార్యకలాపాలకి సందర్భోచితంగా మరియు సంస్థలోని మార్పులకి మధ్య సంబంధాన్ని ఇది ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత ఇందులో అంటే ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక శాస్త్రము అనేది సామాజిక వ్యవస్థల్లో ఆ వ్యక్తి యొక్క ఆ జీవిత విధానాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటున్నాము. తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక శాస్త్రాలు మరియు ఆర్థిక శాస్త్రాలు రెండింటికి సంబంధించిన సాధారణ ఈ యొక్క సమస్యలు అనేక రకంగా ఉంటూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కనుక బాగోకపోతే అనేక రకాలైన సామాజిక సమస్యలని మనం కొని తెచ్చుకున్నట్లుగా ఉంటూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే, ఆర్థిక పరంగా ఎదుగుదల ఉన్నట్లయితే మనము ఇది నష్టపోయాము అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోలేము. కానీ ఇక్కడేంటి, ఈ సమాజ శాస్త్రంలో మరియు ఆర్థిక శాస్త్రంకి రెండింటికి గల సంబంధాలు, సంబంధించిన సాధారణ పరిమితులు అనేవి మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మొదటి పాయింట్లోకి వచ్చేటప్పటికి నిరుద్యోగం. నిరుద్యోగం అంటే ఏంటి? వ్యక్తులకి ఆర్థిక పరిపుష్టి లేకపోవటం, అంటే ఎటువంటి పనులు దొరకపోవటము, ఎటువంటి సంపాదన లేకపోవటము, ఇంట్లోనే కూర్చొని తింటాం. ఇది మనం చదువుకుంటున్నాము. ఎందుకు చదువుకుంటున్నాము? ఒక ఉద్యోగాన్ని ఏర్పరచుకోవాలని చదువుకుంటున్నాము. ఉద్యోగం వస్తే ఈ వ్యక్తికి పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు. దానితో పాటు పిల్లల సంరక్షణ, భార్య, తల్లిదండ్రుల సంరక్షణ, అతను వేరొక పద్ధతుల్లో మనకి ఈ యొక్క ఆర్థిక పరిపుష్టిని తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి సమాజంలో నిరుద్యోగము ప్రబలిపోయింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. నిరంతరము సమాజంలో నిరంతరము పెరిగిపోతూనే ఉంటది. ఎందుకని? సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు అని చెప్తూ ఉంటాం. సామాజిక పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇద్దాము అంటే రాజకీయ పరంగా మనకు ప్రకటనలు చేయరు, ఉద్యోగాన్ని ఇరికించే పని పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగతంగా వ్యక్తులు ఎక్కడైతే సామాజిక వ్యవస్థలో గట్టి పడుతూ ఉంటారో, ఆర్థికంగా పరిపూర్ణులు కాగలుగుతూ ఉంటారో, తప్పనిసరిగా వ్యక్తి అభివృద్ధి పదంలోకి వెళ్తాడు. ఎలా? సామాజిక పరంగా అభివృద్ధి పదంలోకి వెళ్తూ ఉంటారు అని చెప్తున్నాను. ఈ విధమైన పద్ధతుల్లో సామాజిక వ్యవస్థని పరిపుష్టి చేయాలంటే తప్పనిసరిగా మనము ఆర్థిక వ్యవస్థని పరిపుష్టి చేయాలి. అంటే నిరుద్యోగాన్ని తుడిచివేయాలి. నిరుద్యోగాన్ని తుడిచివేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? ఆటోమేటిక్గా సమాజంలో ఉన్న సభ్యులందరికీ వృత్తిపరమైన రక్షణ ఏర్పడుతుంది. వృత్తిపరమైన రక్షణ ఏర్పడటం వల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ పని చేసుకుంటూ ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పనిచేయటం వల్ల ఆర్థిక పద్ధతులు పెరుగుతూ ఉంటాయి. వ్యక్తుల యొక్క ఆర్థిక విధానము పెరుగుతూ ఉంటుంది, పరిపుష్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నిరుద్యోగ స్థితిగతులు మారాలి అన్నట్లయితే మన యొక్క వ్యవస్థలో అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పద్ధతులని నిరంతరము మార్పులు చేర్పులు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆర్థిక సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా సమాజంలో జరిగే యొక్క ప్రవృత్తులని పైకి తీసుకొచ్చి సమాజంలో ఉన్న పద్ధతులన్నీ కూడా కేటాయించి మనము ప్రజలకు ఏం కావాలి, మొదట ప్రజలకు ఏం కావాలి? నిత్యావసర వస్తువులు, రోటీ, కపడి, మకాన్, ఇవన్నీ కూడా సంతృష్టిగా జరిగినట్లయితే ఆటోమేటిక్గా సమాజము అభివృద్ధి పదంలోకి వెళుతున్నది. ఇక్కడ నిరుద్యోగం అంతగా లేదు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాము.
కానీ ఇక్కడ ఏ దేశాన్ని చూసినట్లయితే ఆర్థిక సంక్షోభము పెరిగిపోయింది. కాబట్టి ఆర్థిక సంక్షోభం పెరిగిపోవటం వల్ల ఏం జరుగుతూ ఉన్నది? ఆర్థిక సంక్షోభం పెరిగిపోవటం వల్ల సామాజిక అభివృద్ధి జరగదన్నమాట, కంపల్సరిగా జరగదు. కాబట్టి సమాజాన్ని అభివృద్ధి చేయాలి అంటే, సమాజంలో ఉన్న వ్యక్తుల్ని అభివృద్ధి చేయాలంటే ఆర్థిక పరంగా బలోపేతం చేయాలి. ఎలా చేస్తాము బలోపేతము? మన చేతుల్లో ఉన్నదా? అట్లేదనమాట. సమాజంలోని వ్యక్తులందరూ చైతన్యవంతంగా కలిసికట్టుగా ఉండి సమాజాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు చూడండి, డాక్వా మహిళలు అని చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే డాక్వా మహిళలు ఎలా ఉంటారు? అందరూ కూడా బిలో ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్, ఉద్యోగాన్ని సంపాదించుకున్న ఎడ్యుకేషన్ ఉండదు, స్కిల్స్ ఉంటాయి. అంటే ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉండటం వల్ల బ్యాగులు తయారు చేయటము, అనేక రకాల పద్ధతులు, అంటే వాళ్ళ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకాల పద్ధతులు ఉంటూ ఉంటాయి. ఈ విధమైన పద్ధతుల వల్ల సామాజిక వ్యవస్థల్లో లేడీస్ కూడా ఒక ప్రత్యేకమైన నూతన దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు అనేది మనం చెప్పక తప్పదన్నమాట. నిరుద్యోగాన్ని కనుక నిర్మూలించినట్లయితే ప్రజలకు మొట్టమొదటి ఏంటి? ఇప్పుడు మనం ఎట్లా ఒక ప్రజాప్రతినిధులు ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎలక్షన్ ముందు 1 కోటి ఉద్యోగాలు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు దాంట్లో 1000 ఉద్యోగాలన్నా ఫిలప్ చేశారా? అదేమి లేదనమాట. ఇట్లా అంటే ఒక ప్రజాప్రతినిధుడు 5 సంవత్సరాలు కనుక పరిపాలించినట్లయితే దిగేటప్పుడు ఏమనుకుంటాడు? 5 సంవత్సరాల తర్వాత నిరంతరము సమాజ అభివృద్ధి జరగాలి అన్నట్లయితే వ్యక్తులకు పని ఉండాలన్నమాట. పని ఉన్నట్లయితే ఎవరి జోలికి పోరు, ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతమైన జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి? నిరుద్యోగాన్ని నిర్మూలించాలి. నిరుద్యోగాన్ని నిర్మూలించడం వల్ల సామాజిక వ్యవస్థలో అనేక రకాల పద్ధతుల్లో సామాజిక వ్యవస్థలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అక్షరాస్యులందరినీ కూడా తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టాలి. తర్వాత నిరక్షరాస్యులు, అంటే అక్షరాస్యులు నిరక్షరాస్యులు, వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టాలి. ఈ యొక్క అక్షరాస్యులకి తగ్గ పనులు, ట్రైనింగ్స్, నిరక్షరాస్యులకు తగ్గ ట్రైనింగ్స్, పద్ధతులు అన్నీ కూడా మనం ఏర్పరిచినట్లయితే ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతంలో కొన్నాళ్ళకి కాదు, కొంత టైం, అంటే కొన్ని సంవత్సరాలకు కానీ కొన్ని నెలలకు కానీ వ్యక్తిగత అభివృద్ధి పథంలోకి వ్యక్తులు వెళుతూ ఉంటారు. కాబట్టి అంటే ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి ఏం చేయాలి? ఈ యొక్క నిరుద్యోగము అనే పరిస్థితిని తగ్గించాలి. ఆ నిరుద్యోగం తగ్గించకుండా కొత్త వాళ్ళని మనం భారతదేశంలో నుంచి ఇంకెక్కడికో దేశంలోకి తీసుకెళ్తూ ఉన్నాం అనుకోండి, అట్లా అక్కడ మరి ఇద్దరు నిరుద్యోగులే కదా, పని చేయటం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి? నిరుద్యోగ సమస్యని నివారించడం అంటే జాబ్ ఆపర్చునిటీ ఏర్పరచడం. ఈ జాబ్ ఆపర్చునిటీ వల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన ఆర్థికంగా పరిపుష్టులు తాగుతూ ఉంటారు, ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అనేది ఈ యొక్క సామాజిక శాస్త్రము ఇతర ఆర్థిక శాస్త్రంగా మరియు దీనికి గల సంబంధము అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఆర్థిక పరిపుష్టి అయిపోయి నిరుద్యోగం అయిపోయిన తర్వాత ఇంకొక పాయింట్లో మనం వెళ్ళినట్లయితే బాల కార్మికులు, ఇట్లా మనకి 150 కోట్ల మంది కనుక ప్రజలు ఉన్నట్లయితే మనం డివిజన్ చేస్తూ పురుషులు, స్త్రీలు, వితంతువులు, పిల్లలు అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ యొక్క పద్ధతులకు వచ్చేటప్పటికి బాల కార్మికులకు వచ్చేటప్పటికి వీళ్ళకి తక్కువ పని గంటలు అంటే ఏంటి? ఇక్కడ బాల కార్మికులు అంటే ఏంటి? 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు. వీళ్ళ చేత బరువైన పనులు చేయించకూడదు. తక్కువ పనిముట్లని ఉపయోగించి బాల కార్మికుల యొక్క పద్ధతులన్నీ కూడా మనం మార్చగలుగుతూ ఉంటాం. ఇక్కడ పద్ధతి ఏంటి అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ బాల కార్మికులు పెరగడం వల్ల మనము ఈ బాల కార్మికుల మీద ఆధారపడేవాడు కూడా మనకి ఈ యొక్క విజయ పద్ధతుల్లో బాల కార్మికులను నిర్మూలన చేయాలి. ఎలా నిర్మూలన చేస్తాము? మనం పిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఎక్కడ ఇండస్ట్రీస్లో కూడా పెట్టకూడదు. అది నేరము అనేది మనకు అందరికీ తెలిసింది. అట్లా పెట్టినట్లయితే పెట్టుకున్న యజమానికి, పారిశ్రామికవేత్తకి, పెట్టిన వ్యక్తులకి తప్పనిసరిగా పనిష్మెంట్ అనేది వేయాలి. 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి తప్పనిసరిగా 14 సంవత్సరాలు వీళ్ళు ఎక్కువ హానికరమైన ప్రాంతాలలో, హానికరమైన పద్ధతుల్లో పని చేయకూడదు, పని చేయించకూడదు అనమాట. ఇది పెద్ద శిక్షార్హమైన నేరంగా మనం చెప్తూ ఉంటాము.
అంటే ఇక్కడ బాల కార్మికులు అంటే ఎక్కడ పనిచేస్తూ ఉంటారు వీళ్ళు? ఈ హోటల్స్ లో పనిచేస్తూ ఉంటారు, ఈ కాగితాలు ఎరుకుపోతూ ఉంటారు. అనేక రకాల పద్ధతుల్లో మనకి ఈ బాల కార్మికుల నుంచి నిరంతరము చూస్తూ ఉంటాం. ఈ బాల కార్మికులకు రక్షణ కల్పించాలంటే కూడా మనకి ఒక ప్రత్యేకమైన నెంబర్ కూడా ఉన్నదన్నమాట. ఆ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే పద్ధతి ప్రకారము బాల కార్మికుల యొక్క వ్యవస్థను నిర్మూలించవచ్చు. ఈ యొక్క స్త్రీలని, బాలికలని, బాలుల్ని ఉన్న జనాభాలో 18 సంవత్సరాల్లో పిల్లల్ని సెలెక్ట్ చేసి వీళ్ళకి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వచ్చు. వ్యవసాయ పనులు తల్లిదండ్రులు మనం సాంఘికరణ ప్రక్రియలు ఏం చెప్పుకుంటూ ఉంటాము? తల్లిదండ్రులు, తోటి పిల్లలు, ఇరుగు పొరుగు వాళ్ళు, గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క వ్యక్తిని తెలివితేటలు వచ్చేటట్లుగా డెవలప్ చేస్తూ ఉంటారు, కంపల్సరీగా డెవలప్ చేస్తూ ఉంటారు. ఇతను ప్రతి ఒక్క గ్రామంలో కూడా పాఠశాలలు, ప్రాంతీయ స్కూల్స్ అనేవి ఏర్పడ్డాయి. దానివల్ల ఏం జరుగుతున్నది? అందరూ చదువుకుంటున్నారు. ఈ పిల్లవాడు స్కూల్కి పోవటం వల్ల మధ్యాహ్న భోజనము, ఒక బలమైన గుడ్డు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చదువు యొక్క వాల్యూ పెంచుకొని ఆటోమేటిక్గా ఏం చేస్తూ ఉన్నాము? మన పిల్లల్ని చదివించడానికి ముందుకు పోతూ ఉన్నాము. ఎందుకంటే డ్రెస్ ఫ్రీ ఇస్తున్నారు, పుస్తకాలు ఫ్రీ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క పద్ధతుల ద్వారా బాల కార్మికుల్ని మనము చాలా వరకు తగ్గించుకోగలుగుతున్నాము. ఎంతమంది NGOs, నేషనల్ వైడ్ లీడర్స్, ఎంతో మంది కూడా బాల కార్మికులను నిర్మూలించి మన పద్ధతుల్లో మనము ఉంటాము అని మనం ఇక్కడ తెలియపరచుకోవచ్చు. తర్వాత బాల కార్మికులని తగ్గించుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషనల్ పద్ధతులను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి, పౌష్టిక ఆహారాన్ని అందించాలి, మంచి గుడ్డలు, శుభ్రత. అంటే ఈ రకాల పద్ధతుల్లో మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా కొన్నాళ్ళకు మనం బాల కార్మికులని చూడమన్నమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల సామాజిక ఆర్థిక పద్ధతులు ముందడుగు వేస్తూ ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ ఏంటి? సామాజిక అసమానతలు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? బాల కార్మికులు చెప్పుకున్నాము, బాల కార్మికుల గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ ఏంటి? ఈ విధమైన నిరుద్యోగాల గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ అసమానతలు. ఈ యొక్క అసమానతలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇప్పుడు అసమానతలు అంటే ఏంటి? క్యాస్ట్ బేస్డ్ అసమానతలు, ఎక్కువ తక్కువ అనే పద్ధతులు, పేదవాళ్ళు, ధనికులు, అనేక రకాల అసమానతలు సమాజంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. సామాజిక అసమానతలు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ సామాజిక అసమానతలను నిర్మూలించినట్లయితే సమాజంలో వ్యక్తులు అందరూ కూడా ముందుకు వచ్చి సామాజిక ఆర్థిక పద్ధతులని మెరుగుపరుచుకుంటూ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు తక్కువ, SC, ST, BC, OC వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? BC, SC, ST వీళ్ళందరూ తక్కువ అనేది అంచనా వేసుకుంటారు. కానీ ఇక్కడ సామాజిక అసమతల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి? రాజకీయంగా, ఆర్థికంగా ఇవన్నీ కూడా వ్యక్తులు పరిపుష్టిగా ఉంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఈ యొక్క SC, ST, BC అనే డిఫరెన్సెస్ లేక అందరికీ కూడా ప్రత్యేకమైన విలువని, గౌరవాన్ని మనం ఇస్తూ ఉంటాం. ఇట్లా ఇవ్వటం వల్ల సమాజంలో అందరూ బలోపేతంగా ఈ సామాజిక రాజకీయ అభివృద్ధికి నిరంతరము చేస్తూ ఉంటాం. తర్వాత ఈ యొక్క అసమానతలు ఈ విధంగా తీరుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ సామాజిక అసమానతలు. సామాజిక అసమానతలు వచ్చేటప్పటికి ఏంటి? ధనిక వర్గము, మధ్యతరగతి వర్గము, పేద వర్గము, అట్టడుగు వర్గము అనే దృక్పథాలను మనము చెప్పుకుంటూ ఉంటాము. సామాజిక అసమానతల వల్ల సమాజము అభివృద్ధి చెందదు. కాబట్టి ధనిక వర్గం వాళ్ళు నిరంతరము, ఈ బడుగు వర్గము, మధ్యతరగతి వాళ్ళని నిరంతరము మనకి ఈ అణిచివేయటానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ జీవోస్ పాస్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేక జీవోస్ పాస్ చేసి సామాజిక అసమానతలను తొలగించి అందరినీ కూడా ఒకే లెవెల్లో, అంటే ఒకే మార్గంలో ఉండేటట్లుగా చేస్తున్నది. SC, ST, BC అభివృద్ధి అనేది మనము మైనారిటీ అభివృద్ధి, వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే దృక్పథాన్ని కాకుండా అందరికీ ఒక సమాన గౌరవాన్ని ఏర్పరుస్తూ ఉంటదన్నమాట. అందుకని సామాజిక శాస్త్రము, రాజకీయ శాస్త్రము నిరంతరము
ఒకదాని మీద ఒకటి ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంటుంది. అసమానతలు, భారకాల వ్యవస్థ, ఈ యొక్క పద్ధతులు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉన్నాయన్నమాట ప్రస్తుత వ్యవస్థలో. ఎందుకు తుడిచిపెట్టుకుపోతూ ఉన్నాయి? విప్లవాలు అంటే సామాజిక విప్లవాలతో పాటు పారిశ్రామికీకరణ ఎక్కువ ముందుకు సాగుతూ ఉన్నది. ఆర్థిక కారకాలు అన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సంపాదించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు. సామాజిక వాతావరణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. వస్తువులు, వనరులని, సామాజిక అవసరాలు తీరుస్తూ ఉన్నాయి. స్థితిగతులని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. తర్వాత వ్యక్తిగత జీవన శైలికి ఆర్థిక అంశాలు దోహదం చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్థిక అంశాలు ఉత్పత్తి, వినియోగము, సరుకుల పంపిణీ, ధరలు, వర్తకము, ఇతర ఆర్థిక విషయాలని అభివృద్ధి పథంలోకి అధ్యయన పరంగా ముందుకు తీసుకువెళ్ళి ఆర్థిక జీవితాన్ని అంటే వృత్తులు, శ్రామిక విభజన, ఆస్తి వ్యవస్థలు, తర్వాత పారిశ్రామికీకరణ ఈ యొక్క పద్ధతులతో ముందుకు వెళుతూ సామాజిక శాస్త్రము, ఆర్థిక శాస్త్రము విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకొని సామాజిక ఆర్థిక అభివృద్ధికి బలోపేతం చేస్తూ ఉన్నది. నమస్తే. ఈరోజు మనము ఈ యొక్క ఇంట్రడక్షన్ టు ద సోషియాలజీలో ఆర్థిక శాస్త్రానికి, సామాజిక శాస్త్రానికి సంబంధాన్ని చెప్పుకుంటాం.